స్టార్టా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ రాటాక్స్. ఇప్పుడే చూసారు కదా సినిమా చూడడం జరిగింది. సో నా ఆనెస్ట్ ఒపీనియన్ ఆర్ రివ్యూ చెప్పే కంటే ముందు చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్ వాడు ఉన్నాడు. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, వాడి ఒపీనియన్ వన్స్ వినిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ రాని రస్ట్గా చెప్తా. భయ్ ఎలా అనిపించింది భయ్ సినిమా? అనిల్ రావుపూడి జై. సినిమాలో మీకు ఏం బాగా అనిపించింది ఆనెస్ట్గా చెప్పండి. అంటే ఈ సంక్రాంతి హిట్ కొట్టేశారు అనుకుంటున్నారు మీ వాడు? సంక్రాంతి హిట్టా, సంక్రాంతి విన్నరా, ఇవన్నీ ఎవరో ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ ఓకే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కోసం ఎన్నైనా మాడుకోవచ్చు. బట్ యాజ్ ఎ ట్రూ ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ ద మూవీ అ లాట్. ఓకే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ వింటేజ్ మ్యూజిక్ ని ఎవడైతే అలా కలిపి ఇలా పెట్టాడో, ఫస్ట్ బీమ్స్ కి థాట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఒకటి చెప్తా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు. వెరీ గుడ్. ఓకే, ఈ రోజు డైరెక్టర్ కి న్యాయం చేస్తే ఓన్లీ ఒక హీరో మించి చేస్తే అది కేవలం చిరంజీవి వల్ల అవుతుంది. అది ఈ సినిమాకి ప్రూఫ్. ఓకే, ఈ సినిమాలో చిరంజీవి కాకుండా ఇంకెవరికి ఆ స్క్రిప్ట్ సెట్ అవ్వదు. ఒక ఎలివేషన్ లేదు, ఏం లేదు. క్రింజ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దొరకలేదు అంటారు. అనిల్ రావుపూడి దొరికినా దొరకపోయినా 80% ఎప్పుడైతే మోర్ దెన్ 50 దాటేశాడో అనిల్ రావుపూడిని కప్పేశాడు చిరంజీవి. అనిల్ రావుపూడిని ఇక్కడ అనడానికి సీన్ లేదు, ఎందుకంటే చిరంజీవి యాక్టింగ్తో వన్ మ్యాన్ షో అయిపోయింది సినిమా. చిరంజీవిని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు అనుకుంటున్నారు అనిల్ రావుపూడి. చాలు. పాత సినిమాలతో పోల్చుకుంటే రీసెంట్గా నాకు చిరంజీవిని హ్యాపీగా, నేను 2.5 hours హ్యాపీగా బయటకు వచ్చా. సో ఫ్యామిలీతో చూసే మంచి బొమ్మ. ఎస్, హ్యాపీ మూవీ. ఇంకా లాజిక్లు, రివ్యూలు అవన్నీ రివ్యూవర్లకి, ద గ్రేట్ రివ్యూవర్స్ అందరికి వదిలేసాను. ఓకే, ఒక ఫ్యాన్ గా హార్ట్ఫుల్ గా బయటకు వచ్చాను నేను. హ్యాపీగా నవ్వుకున్నా. హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? ఇట్స్ హ్యాపీ. వెంకీతో ఎప్పుడు మనకి వెంకీ మామ ఈజ్ అవర్ మామ కాబట్టి అసలు వెంకీ మామకి థ్యాంక్స్ చెప్పాలి. పాపం ఫీల్ అవ్వకుండా క్యామియో రోల్ లా కాకుండా 15 minutes 20 minutes అన్న. సో ఓవరాల్ గా యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్? ఎస్. వెంకీ మామ, చిరు మామ అసలు వాళ్ళిద్దరూ ఆ పాటల సీన్ ఇంకా బాగా నచ్చింది. ఓకే, ఎస్. అది మేబీ కామనర్గా కొద్దిగా ఆలోచిస్తే క్రింజ్ అవ్వచ్చు, కానీ ఫ్యాన్గా నాకు క్రింజ్ అనిపించలేదు. సో ఓవరాల్గా మీకు సినిమా సాటిస్ఫై చేసి ఫ్యామిలీతో చూసే సినిమా. సంక్రాంతికి మంచి సినిమా. సంక్రాంతికి మంచి సినిమా. విన్నరా, అదా, అది బ్లాక్ బస్టర్, అవన్నీ మనకు వద్దు. అవన్నీ మనకి ఎందుకు? ఇప్పుడు వాళ్ళతో వేరే చూద్దాం, అది కూడా మంచి సినిమా అవ్వచ్చు. మనకి ఇప్పుడు ఏంటి, హీరోని చంపించాడా, విలన్ చంపించాడా, అలా అని కొట్టాడు, అవన్నీ మనకు వద్దు భయ్యా. వచ్చాడు చిరంజీవిలో మనకు నచ్చిన కామెడీ, ఒక డ్యాన్స్, ఒక హీరోయిన్తో ఉన్న చిలిపితనం, చిరంజీవిని చూసి మనం ఏదైతే నచ్చిందో అసలు ఫస్ట్ నుంచి అసలు ఒక టాగూర్ సినిమాలో పేరేంటి, బాగా కనెక్ట్ అయింది మీకు సినిమా. జ్యోతికతో చేసిన యాక్టింగ్ ఏంటి, ముఠా మేస్త్రిలో మీనాతో చేసిన యాక్టింగ్ ఏంటి, అదే ఎవరు మాస్టర్ అదంటే నా జింగిలాక్ డైరెక్టర్ చూసారా, ఆ టైప్ లో ఉంది కామెడీ ఇప్పుడు. థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి. ఎందుకో నాకు వైరల్ అవుతాడు అనిపిస్తుంది. లేదు, ఇది కరెక్ట్ గా తీయాలి. నువ్వు రివ్యూ చెప్పడం అంటే ఇప్పుడు ఇది ఎక్కువ లాజిక్లో ఆలోచించకండి. డైరెక్టర్, స్క్రీన్ ప్లే, చిరంజీవిలో చూపించారా లేదా, ఇదే మాకు కావాలి. ఎందుకంటే ఆయనలో స్క్రిప్ట్ తోటగారు ఎంచే స్టేజ్ దాటిపోయింది కాబట్టి ఈ రోజుల్లో చిరంజీవిని హ్యాపీగా చూసామా లేదా, ఆనందంగా 2.5 గంటలు ఎంజాయ్ చేసామా లేదా, ఇంతే మాకు కావాలి చిరంజీవి నుంచి. ఎస్, వీఆర్ సాటిస్ఫైడ్. కొన్ని అటు ఇటు ఉంటాయి లాజికల్ గా, దట్స్ ఓకే. ఏ చిన్న హీరో కాదు కదా, స్క్రిప్ట్ బాగాలేదు, లాజికల్ గా క్లైమాక్స్ బాగాలేదు, అది బాగాలేదు. నాకు 2.5 hours హార్ట్ సాటిస్ఫైడ్ మూవీ. ఈవెన్ ఫర్ ఎ కామనర్ అక్కడెక్కడ ఏంట్రా అనుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే చిరు విల్ సాటిస్ఫై. చిన్న చెరీ ఆన్ ద కేక్ ఈస్ వెంకీ. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ చిరు ఫ్యాన్స్. సో ఓవరాల్గా నాకైతే సినిమా బాగా అనిపించింది. అంటే అనిల్ రావుపూడి సినిమా అయిన తర్వాత మనం లాజిక్లు, మ్యాజిక్లు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి నేను చాలా పాజిటివ్ మైండ్ సెట్తో థియేటర్ లోపలికి వచ్చాను. సో త్రూ అవుట్ ద ఫిల్మ్ నాకు స్మైల్ అయితే మెయింటైన్ చేయగలిగాను నేను. సో క్రింజ్ అంటారా అది చిన్నది ఉంటుంది, బట్ ఓవరాల్గా అయితే నేనంత లూప్ హోల్స్, ఈ హోల్స్ ఏమి ఎత్తుక్కోలేదు. ఎంటర్టైన్మెంట్ అయితే నాకు దొరికింది. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 10 to 15 minutes కొంచెం పేస్ తగ్గింది అనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే సంక్రాంతికి మంచి సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్తో అందరూ
హ్యాపీగా చూసుకునే సినిమా. సో లాజిక్లు ఇవేమి ఎత్తుక్కోకుండా వింటేజ్ చిరుని అండ్ వింటేజ్ వెంకీని ఒకసారి చూద్దాం అనుకున్న వాళ్ళకి అండ్ వింటేజ్ చిరు గారి కోర్ ఫ్యాన్స్కి ఇది యాప్ట్ మూవీ. సో దిస్ ఇస్ మై రివ్యూ ఫ్రమ్ మై సైడ్. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ఆనెస్ట్గా కామెంట్ చేయండి. మరొకసారి చెప్తున్నా, మిసాల పిల్ల లాజిక్ల కోసం వెతక్కండి. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి మూవీ అయితే వచ్చిందో సేమ్ జానరా మూవీ. అక్కడ మనం వింటేజ్ వెంకీని చూసాం, ఇక్కడ వింటేజ్ చిరు అండ్ లాస్ట్లో ఒక 20 minutes వింటేజ్ వెంకీ గారిని చూసాం. ఓవరాల్గా సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్. సో నెక్స్ట్ మూవీస్ కూడా ఇలాగే ఉండాలని కోరుకుందాం ఆన్ ఏ పాజిటివ్ నోట్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.